This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. చాలా రోజుల తర్వాత ఈ రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ని చూసాం. అటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ, యూ టేక్ ఎనీథింగ్, బ్రాడర్ మార్కెట్ అంతా కూడా వన్ సింగిల్ డైరెక్షన్ లో మూవ్ అయింది. ఆల్మోస్ట్ ప్రతి సెక్టార్, ఒక ఐటీ తప్పించి ప్రతి సెక్టార్ మనకి ఈ రోజు స్ట్రాంగ్ పాజిటివ్ గా క్లోజింగ్ ఇచ్చింది. అండ్ దాదాపుగా రియాలిటీ 3%, ఫినాన్స్ 3%, బ్యాంకింగ్ అయితే ఒక రకంగా దుమ్ము దులిపేసిందని చెప్పాలి ఈరోజు. సో ఎట్ ద సేమ్ టైం ఈ ర్యాలీకి మొత్తానికి కారణం మనకి ఇరాన్ అండ్ యుఎస్ కి సంబంధించినటువంటి పీస్ టాక్స్ ఒక కొలిక్ వస్తున్నాయని ఒక హోప్ తోటి. సో వీటన్నిటి గురించి ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వీక్ లో ఉండబోయేటువంటి యాక్టివిటీస్, అంటే ఇన్ఫ్లేషన్ డేటాస్ అయి ఉండొచ్చు, లేకపోతే యుఎస్ మానిటరీ పాలసీ యొక్క అవుట్పుట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం మన ఈ వీకెండ్ పర్టికులర్ గా పట్టించుకోవాల్సిన, మనం గమనించాల్సిన అంశాలు ఏంటి, ఒకవేళ పీస్ టాక్ అయితే ఎటువంటి అవుట్పుట్స్ ఉండొచ్చు, పీస్ టాక్ అవ్వకపోతే ఎటువంటి అవుట్పుట్స్ ఉండొచ్చు, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్డ్ గా మనము ఈ వీకెండ్ మార్కెట్ రివ్యూలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ ఒక్క రోజు మన మార్కెట్ ని గమనిస్తే దాదాపుగా 2% ఆల్మోస్ట్ అండ్ అబోవ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ మూవ్ అవటం అయితే గమనించాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అవుట్ పర్ఫార్మ్ చేయడం అయితే గమనించాం. కానీ మనం వీక్ టు వీక్ బేసిస్ చూస్తే నిఫ్టీ మేబీ ఒక 1% అప్ సైడ్ మూవ్ అయ్యేట్టుగా ఉంటుంది. మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో పెద్ద ఎత్తున రికవరీ ఉన్నట్టుగా అయితే కనిపించదు. దానికి గల కారణం ఈ వీక్ లో ఉన్నటువంటి హ్యూజ్ వాలటాలిటీ. ఈ వీక్ లో ఉన్నటువంటి వాలటాలిటీ వల్ల ఈ రోజు వచ్చినటువంటి రికవరీ ఎంత పెద్దదైనప్పటికీ వీక్ టు వీక్ బేసిస్ లో పెద్ద ఎత్తున మనకి నిఫ్టీ లో రికవరీ ఉన్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో పెద్ద ఎత్తున మూమెంటం ఉన్నట్టుగా అయితే కనిపించలేదు. బట్ గుడ్ థింగ్, ఈ యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించినటువంటి ఈ పీస్ టాక్స్ మనకి టేబుల్ మీదకి రావటము అండ్ దానికి సంబంధించిన న్యూస్ కొంత పాజిటివ్ గా ఉండటము, మార్కెట్స్ ఈరోజు స్టెబిలైజ్ అవటం అయితే గమనించాం. సో ఈ ఒక్క రోజే మనకి దాదాపుగా 7 నుంచి 10 లక్షల కోట్ల మేర మనకి మార్కెట్ క్యాప్ మార్కెట్ లోకి అయితే యాడ్ అయింది. దాదాపుగా ప్రతి ఒక్క సెక్టర్ కూడా పాజిటివ్ గా మూవ్ అవటం అయితే గమనించాం. సో మనకి నిన్న మనం గమనిస్తే మనకి ట్రంప్ గారు ఒక ట్వీట్ పెట్టారు. సో ట్వీట్ పెట్టినప్పుడు ఏముంటుందిలే, రోజుకో మాట చెప్తూ ఉంటాడు, ఈ రోజు ఈ ట్వీట్ పెడతాడు, రేపు ఇరాన్ వచ్చి అంత అబద్ధం అని అంటదని అనుకున్నాను. బట్ సర్ప్రైజింగ్, మా మార్కెట్స్ వీటిని చాలా పాజిటివ్ గా తీసుకుంది. ఆల్మోస్ట్ ఇది కొలిక్ వచ్చింది, ఏదైతే పీస్ స్టాక్స్, పీస్ హోప్స్ ఏవైతే ఉన్నాయో కొలిక్ వచ్చింది అని ఒక ఏదైతే ఉందో మార్కెట్ చాలా పాజిటివ్ గా తీసుకుంది. దానివల్ల ఏం జరిగింది, క్రూడ్ ఆయిల్ లో షార్ప్ ఫాల్ వచ్చింది. $90 బిలో, ఇన్ఫాక్ట్ $85-87 పర్ బ్యారెల్ ఉంది ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి. సో అంత హ్యూజ్ డ్రాప్ మన క్రూడ్ ఆయిల్ కూడా రావటము అండ్ యుఎస్ ఇరాన్ పీస్ డీల్స్ ఇవన్నీ కూడా కొంచెం కొలిక్ వస్తున్నాను హోప్ రావటము. ఎట్ ద సేమ్ టైం మనకి మ్యాసివ్ గా షార్ట్ పొజిషన్స్ అటు ఎఫ్ఐఎస్ కానీ పెద్ద పెద్ద ట్రేడర్స్ కానీ బిల్డ్ చేసి పెట్టుకోవటం. ఇటువంటి టైంలో ఏమవుతుంది, అంత షార్ట్ పొజిషన్స్ ఒకేసారి బిల్డ్ చేసి పెట్టుకుంటే ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్ ఒక్కసారి రికవరీ గ్యాప్ అప్ అవుతుంది అని అంటే వీళ్ళందరూ షార్ట్ పొజిషన్స్ అన్నిటిని కూడా కవర్ చేయాలి. అంటే ఉన్న షార్ట్ పొజిషన్స్ అమ్మేసి అయితే లాంగ్ లోకి వెళ్ళాలి. సో దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్ మరింతగా అప్ సైడ్ మూవ్ అవడానికి అవకాశం దొరుకుతుంది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈ రోజు జరిగిందంతా కూడా మ్యాసివ్ షార్ట్ కవరింగ్. ఇప్పుడు ఏదైతే మనము ఈ న్యూస్ ఫ్లోట్ అవుతుందో, ఇంతకుముందు ఇప్పుడు అప్పుడే కొలిక్కి రాదు అనే ఉద్దేశంతో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. ఈ న్యూస్ ఫ్లోట్ అయ్యేసరికి మ్యాసివ్ షార్ట్ కవరింగ్ జరిగింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తే, యాక్చువల్గా నేను ఈ రోజు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఒకటి గమనించాను. 23,800 కాల్ నేను షార్ట్ చేసి పెట్టుకున్నాను. అది ఆల్మోస్ట్ నేను మధ్యలో కొంచెం పెరిగినప్పటికీ ఏదో 10 రూపాయలకి ఎక్కడికో వచ్చింది. ఆల్ ఆఫ్ ద సడన్ అది అక్కడి నుంచి 83 రూపాయలకి వెళ్ళింది. హ్యూజ్ స్పైక్, విపరీతంగా. అంటే కాల్ సెట్ బయింగ్ ఒక రేంజ్ లో చేస్తున్నారు. అంటే బేసిక్ ఇక్కడ ఏదో ఒక న్యూస్ ఫ్లోట్ రావటమే కాదు, మార్కెట్ ప్లేయర్స్ పాజిటివ్ గా, చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పొజిషన్స్ కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయడం ఈ రోజు అయితే నేను లైవ్ లో విట్నెస్ చేశాను. హ్యూజ్ రికవరీస్ మార్కెట్ లో కనిపించాయి. సో మనకి ఒకసారి అసలు ఈ నెరేటివ్ మొత్తం ఎలా మారిపోయిందో మనం గమనిస్తే మార్కెట్ లో ఈ ఫ్రైడే కంటే ముందు ఒకటి, ఈ ఫ్రైడే తర్వాత ఒకటి అన్నట్టుగా ఉంది మార్కెట్ కండిషన్. ఈ ఫ్రైడే కంటే ముందు క్రూడ్ ఆయిల్ $100 అబౌవ్ అండ్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఏమో విపరీతంగా ఎస్కలేషన్స్ లో ఉండటము, రూపీ బాగా బలహీనపడటము, ఇన్ఫ్లేషన్ ప్రెషర్ బిల్డ్ అవ్వటము, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అవుతూ ఉండటము, ఇదంతా కూడా ఈ శుక్రవారానికి ముందుంది. ఈ శుక్రవారం నుంచి తర్వాత ఇంకొకలా ఉంటుందేమో అని ఒక హోప్. అది ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ప్రైజెస్ మనకి $90 కంటే కింద సర్వే అవ్వటము, ఎక్స్పెక్టేషన్స్ పాసిబుల్లీ మనకి ఎఫ్ఐఎస్ ఏమైనా మళ్ళీ ఇండియాలోకి రిటర్న్ అవ్వటము, రూపీ స్ట్రాంగ్ గా మారటము, ఇన్ఫ్లేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉండటము
అండ్ అవసరాన్ని బట్టి రూపీని ఇంకా బలపరచడం కోసం ఆర్బీఐ సపోర్ట్ మెజర్స్ ని ఇంక్రీజ్ చేయటం. సో ఇది ఎంతో అద్భుతంగా ఉంది కదా. వీటన్నిటి గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో బేసిక్ గా మనం గమనిస్తే ఈ రోజు పర్టికులర్ గా మార్కెట్ ని డ్రైవ్ చేసినటువంటి ఒక 5 మేజర్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ 5 మేజర్ ఎలిమెంట్స్ ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే నెక్స్ట్ ఒకవేళ ఈ పీస్ డీల్ కంప్లీట్ అయిపోయింది అని అంటే నెక్స్ట్ మార్కెట్ ని డ్రైవ్ చేసేది కూడా ఈ 5 ఎలిమెంట్సే. ఒకటి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ విపరీతంగా పెరగటం వల్ల మనకి రూపీ విపరీతంగా పతనానికి మనకు గురైంది. అంటే హై డాలర్స్ మనం పే చేయడం మొదలు పెట్టాం. దానివల్ల బాగా బలహీనపడ్డది మన ఇండియన్ రూపీ. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కంట్రోల్లోకి వచ్చింది అని అంటే ఫస్ట్ మన రూపీ అనేది స్టేబుల్ అవడం మొదలు పెడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం గమనిస్తే హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ ఫియర్ కూడా మనకు కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఫియర్ కంట్రోల్లోకి ఉండి రూపీ స్టెబిలైజ్ అవుతూ ఉంటే ఇమీడియట్ గా మనకి కార్పొరేట్ మార్జిన్స్ అన్ని కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాల్యుయేషన్స్ అన్ని కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ద సేమ్ టైం ఈవెన్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఇంకా బెటర్ గా బూస్ట్ ఇవ్వడానికి ఎకనామీకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆర్బీఐ పాలసీ ఇక్కడ ఇంటర్ఫియర్ అవుతుంది. సో క్లియర్ గా చెప్పింది లాస్ట్ టైం ఆర్బీఐ, మేము న్యూట్రల్ స్టాన్స్ ని మెయింటైన్ చేస్తాము. యాజ్ ఆఫ్ నో మేము ఇంట్రెస్ట్ రేట్స్ 5.25 దగ్గర మెయింటైన్ చేస్తున్నాము. గోయింగ్ ఫర్దర్ మారుతున్నటువంటి డేటాని దృష్టిలో పెట్టుకొని మీ నిర్ణయాలను మారుస్తాము, న్యూట్రల్ గానే ఉంటున్నాం యాజ్ ఆఫ్ నో అని చెప్పేసి. వీళ్ళు న్యూట్రల్ లో ఉండడం ద్వారా ఇప్పుడు కనుక ఇన్ఫ్లేషన్ కొద్ది కూల్ ఆఫ్ రూపీ స్టెబిలైజ్ అయింది అని అంటే వాళ్ళు ఎక్కువ రేట్ కట్స్ చేయడానికి ప్రాబబిలిటీ అనేది మనకు పెరుగుతుంది. రేట్ కట్స్ జరగడం వల్ల ఏమవుతుంది, బై డిఫాల్ట్ అగైన్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇచ్చినటువంటి అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎఫ్ఐఎస్ వర్సెస్ డిఐఐ ఏ బ్యాటిల్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ డిఐఐ కంటిన్యూస్ బై, ఈ బ్యాటిల్ ఎండ్ అయి ఇద్దరు ఒక సైడ్ గా స్టాండ్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎఫ్ఐఎస్ ఇప్పుడు దాకా విపరీతంగా అమ్ముకుంటూనే వస్తున్నారు. అట్లీస్ట్ ఈ సెల్లింగ్ అనేది ఒక కొలికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎఫ్ఐఎస్ కూడా తిరిగి వచ్చారు అనుకోండి, అప్పుడు రూపీ మరింతగా బలపడటానికి అవకాశం ఉంటుంది. అంటే దట్ విల్ అట్రాక్ట్ ఈవెన్ మోర్ ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ ఇన్ టు అవర్ మార్కెట్. సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మనకి బ్రాడర్ మార్కెట్ మొత్తం కూడా పాజిటివ్ గా ఉన్నప్పుడు మనకి ఎవరెవరైతే అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టని వాళ్ళు కూడా మీకు తెలిసిందే మన మార్కెట్ లో ఎప్పుడైతే బుల్ మార్కెట్ అండ్ మంచి ర్యాలీ ఉంటుందో ఆ టైంలో ఇంకెక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అండ్ దట్ విల్ ప్రొపెల్ ద మార్కెట్ ఈవెన్ మోర్ హయ్యర్. సో బేసిక్ గా మనకి ఇవన్నీ కనుక క్లియర్ అయ్యాయంటే మనకి ఫండమెంటల్ ఎన్ని మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్, ఎఫ్ఐఎస్ ఇప్పటి వరకు విపరీతమైన సెల్లింగ్ అయితే చేశారు. మనం గమనిస్తే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఈవెన్ మనకి మంత్ ఆన్ మంత్ బేసిస్ చూసినా కానీ ఈ మంత్ గట్టిగా మనకి 12వ తారీఖే దాదాపుగా 45,000 కోట్లు అమ్మేశారు. అండ్ పోయిన నెల 55,000 కోట్లు అమ్మితే 30 రోజులకి ఇప్పుడే దాదాపు 45,000 కోట్లకి ఆల్రెడీ సెల్లింగ్ చేశారు. ఒకవేళ ఈ సెల్లింగ్ ఫిగర్ తగ్గాలంటే వాళ్ళు బయింగ్ కి మారాలి. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో గోయింగ్ ఫర్దర్ ఈ స్ట్రీమ్ ఏదైతే ఉందో తగ్గుకుంటూ నారో డౌన్ అయిపోతుంది అని చెప్పేసి ఐ హోప్ఫుల్లీ బిలీవ్ ఇన్ దట్. సో గోయింగ్ ఫర్దర్ ఏదైతే కొద్దిగా స్లో డౌన్ అవుతుంది అని చెప్పేసి అండ్ ఎస్ విల్ గో టు ద నెక్స్ట్ సెక్టార్ వైజ్ గా. సో బేసిక్ గా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి యాక్టివిటీస్ అంటే ఈ న్యూట్రల్ అయిపోవటం వల్ల మనకి పీ స్టాక్స్ ఇవన్నీ నార్మల్ అయిపోవటం వల్ల మనకి సెక్టార్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి అనేది ఫస్ట్ చూద్దాం. సో క్యాపిటల్ గూడ్స్ అండ్ ఇన్ఫ్రా, సో మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపెక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎందుకు మనకి ఫిజికల్ డిఫిషియట్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ హై ఇన్ఫ్లేషన్ అండ్ మనకి రూపీ డాలర్ డిప్రిసియేషన్స్ వల్ల వీటి వల్ల బాగా ఫిజికల్ డిఫిషియట్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి అందరూ భయపడ్డారు. సో ఎప్పుడైతే ఇదంతా నార్మలైజ్ అయిపోతుందో అగైన్ గవర్నమెంట్ వాటి యొక్క రెగ్యులర్ ఆపరేషన్స్ లోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ద సేమ్ టైం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అండ్ రీసెంట్ గా ఆర్బీఐ కూడా చెప్పింది క్రెడిట్ గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది అండ్ ఆర్బీఐ లిక్విడిటీ సపోర్ట్ ఇస్తుంది అండ్ వాల్యుయేషన్స్ అన్ని కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఈ ఫ్రైడే రికవరీ కూడా మీరు గమనిస్తే దాదాపుగా మనకి మార్కెట్ ర్యాలీ మొత్తాన్ని తీసుకొని వచ్చింది కూడా బ్యాంకింగ్ సెగ్మెంటే అండ్ అఫ్ కోర్స్ డిఫెన్స్. ఇప్పుడు ప్రపంచంలో మారుతున్నటువంటి సందర్భాలు పరిస్థితులు ఈ గొడవల వల్ల కేవలం భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశం కూడా డిఫెన్స్ మీద పెట్టుబడులు ఎక్కువగా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అండ్ హెల్త్ కేర్ మీరు గమనించకుండానే సైలెంట్ గా గత కొన్నాళ్లుగా అప్ సైడ్ కి మూవ్ అవుతున్నటువంటి ఒక సెక్టార్ ఏదైనా ఉంది అని అంటే అది ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్. అండ్ మన ఇండియాలో చాలా హై స్ట్రాంగ్ హెల్త్ కేర్ రిలేటెడ్ టూరిజం అనేది విపరీతంగా బిల్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్పోర్ట్స్ లో కూడా మన ఫార్మాసిటికల్స్ ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్ లోనే ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు సద్దు మణిగాయి అంటే హెల్త్ కేర్ సెక్టర్ మరింతగా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ సెక్టర్
హై క్రూడ్ ఆయిల్ ప్రైస్ వల్ల సహజంగా ఇంపాక్ట్ అయ్యేది ట్రాన్స్పోర్టేషన్. సో ఈ ఆటోమొబైల్ సెక్టర్ కూడా లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల స్ట్రాంగ్ గా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఏవియేషన్ కంపెనీస్. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బై డిఫాల్ట్ గా లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాయి. అండ్ ఏవియేషన్ కంపెనీస్ ద సేమ్, లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఉన్నప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటాయి. సో బేసిక్ గా మనకు గనక ఈ ఒక్క ఇష్యూ గనక సద్దు మణిగింది అని అంటే ఇన్ని అడ్వాంటేజెస్ మనకి ఇందులో కనపడుతున్నాయి. అండ్ ఒక 3 డేటా పాయింట్స్ మనం నెక్స్ట్ వీక్ కోసం అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి. ఒకటి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లో ఉంది అని అంటే ఆర్బీఐ సైడ్ నుంచి అగ్రెసివ్ స్టెప్స్ ఏమి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. మేబీ ఈ మంత్ లో రాబోయేటువంటి ఇన్ఫ్లేషన్ డేటాస్ ఏమైనా ఉంటే అవి ఎలివేటెడ్ గా ఉండొచ్చు. బట్ రాబోయే రోజున్నటువంటి ఇన్ఫ్లేషన్ డేటాస్ స్టెబిలిటీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు రాబోయేటువంటి ఇన్ఫ్లేషన్ డేటా నార్మల్ ఉందనుకోండి, అది చాలా పెద్ద బూస్ట్ అవ్వచ్చు. ఎందుకు? రాబోయేటువంటి డేటాస్ ఈ లోవర్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ వల్ల ఇంకా లోగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మాన్సూన్ కి సంబంధించి గతంలో మాన్సూన్ అన్సర్టనిటీ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంది. సో ఇప్పుడు మాన్సూన్ ఎటువైపుగా మారుతుంది, ఏ విధంగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనే వాటిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మాన్సూన్ స్టేబుల్ గా ఉన్నాయి అనుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. రూరల్ కన్సంప్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎఫ్ఎంసీజీ, అగ్రికల్చర్ ఇన్కమ్స్ పెరుగుతుంటాయి, ట్రాక్టర్ సేల్స్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. సో కన్సంప్షన్ అనేది బాగా బూస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి డైలీ మనము ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లోస్ ఏ విధంగా మారుతున్నాయో గమనిస్తూ ఉండాలి. వాళ్ళ ట్రెండ్ ఏమన్నా రివర్స్ అవుతుందా, వాళ్ళు ఏమన్నా స్లోగా షార్ట్ పొజిషన్స్ అన్వైండ్ చేస్తున్నారా, వాళ్ళు ఏమన్నా స్లోగా క్యాష్ మార్కెట్ లో బయింగ్ చేస్తున్నారా, వీటన్నిటి గురించి కూడా స్టెప్ బై స్టెప్ మన అబ్జర్వేషన్ అయితే పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ రిస్క్, ఇది $100 దాటనంత వరకు ఎస్, ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక హిట్ తగిలింది. ఎట్ ద సేమ్ టైం $100 పెద్దగా దాటనంత వరకు మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ $100 అఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రైసెస్ కూడా హై ఇన్ఫ్లేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అనదర్ రిస్క్ గ్లోబల్ గ్రోత్ స్లో డౌన్. సో జీడిపిస్ ఏ విధంగా వస్తున్నాయో క్లీన్ అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి. గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఇండియాకి సంబంధించినటువంటి జీడిపిస్ లేదా యుఎస్ కి సంబంధించినటువంటి జీడిపి ప్రొజెక్షన్స్ ఇవేవి కూడా ఇంకా పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ కాలేదు. రానున్న రోజుల్లో కూడా ఇవి ఇంపాక్ట్ కానంత వరకు మన మార్కెట్ కి పెద్ద ఎత్తున ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం లేదు. సో బేసిక్ గా మనం ఇప్పుడు 2 సినారియోస్ మాట్లాడుకుందాం. సినారియో నెంబర్ 1, ఒకవేళ మన మార్కెట్ బులిష్ గా ఉండాలి అంటే ఏమవ్వాలి, మన మార్కెట్ ఇంకా బేరిష్ గానే ఉండాలంటే ఏం జరగాలి? ఆయిల్ అనేది బుల్లిష్ కేసు మాట్లాడదాం ఫస్ట్. ఆయిల్ ప్రైసెస్ అనేవి $90 కంటే కింద ఉండాలి. అండ్ ఫెడ్ ఎక్కువ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మన మాన్సూన్స్ అన్ని కూడా నార్మల్ గా ఉండాలి. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అట్లీస్ట్ బై చేయకపోయినా కానీ వాళ్ళ సెల్లింగ్ అనేది మోడరేట్లీ తగ్గుతూ రావాలి. ఇది కనుక జరిగింది అని అంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఇవన్నీ కూడా బెటర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మిడ్ క్యాప్స్ లీడర్ గా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ గెయిన్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ దొరుకుతాయి. సో రానున్న రోజుల్లో నిఫ్టీ ఇవన్నీ కూడా హైయర్ లెవెల్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బియర్ కేస్ సినారీ ఏంటి అని అంటే మనకి ఆయిల్ కనుక $100 అంటే అబోవ్ ఉండటము, జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా ఎస్కలేట్ అవ్వటము, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగటము, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ యాక్సిలరేట్ అవ్వటము, ఇవన్నీ జరిగాయి అంటే మార్కెట్ లో వాలటాలిటీని గట్టిగా పెంచేలాగా చేస్తాయి. వాల్యుయేషన్స్ చాలా ఇబ్బంది పడతాయి. అట్ ద సేమ్ టైం రూపీ అండ్ బాండ్ ఈల్డ్ మధ్యలో ప్రెషర్ అనేది విపరీతంగా బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా మనం ఈ 2 కేసెస్ ని మన మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటికీ ఒకే ఒక క్వశ్చన్, అసలు మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కంట్రోల్లో ఉంటుందా? మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, అసలు సమస్య అమెరికా ఇరాన్ కొట్టుకోవటం కాదు, అక్కడ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ అనేది బాగా పెరగటం. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కనుక స్టెబిలైజ్ అయింది అని అంటే మన మార్కెట్ లో ఒక మంచి ఆప్టమిస్టిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవడానికి అయితే మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకో ఈ రోజు చూసినటువంటి ర్యాలీ తోటి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని ఒక హోప్ నాలో స్ట్రాంగ్ గా కనపడుతోంది. గోయింగ్ ఫర్దర్ వి విల్ వెయిట్ అండ్ సీ. అండ్ వచ్చే వారం మార్కెట్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.